ముందు కథలో మనం ఫెడరిక్ సరయు యొక్క డ్రీమ్ పిక్చర్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం ఈ డ్రీమ్ పిక్చర్ నుంచి 60 సంవత్సరాలు వెనక్కి వెళ్దాం. అయితే ఆ సమయంలో మార్పు అనే తుఫాను వస్తోంది. అది 1789వ సంవత్సరం. ఫ్రాన్స్ను 16వ లూయిస్ పరిపాలిస్తున్నారు. రాజుకు అన్ని అధికారాలు ఉండేవి. దీనిని అబ్సల్యూట్ మొనార్కీ అని అనేవారు. రూల్స్ అన్నీ రాజు రూపొందించారు. అంతేకాకుండా పన్నులు వేసేవారు. కానీ ఆయనని ఎవ్వరూ ప్రశ్నించలేదు. ధనవంతులు గొప్ప గొప్ప భవనాల్లో నివసించేవారు. కానీ సామాన్య ప్రజలు మాత్రం తినడానికి తిండి కూడా లేకుండా ఎన్నో సమస్యలు ఎదుర్కొనేవారు. ప్రజలు దీంతో విసిగిపోయారు. కాబట్టి ఫ్రాన్స్ ప్రజలు లేచి నిలబడ్డారు. వారు ఇది మన దేశం, మనకు కూడా రైట్స్ ఉండాలి అని అన్నారు. ఈ గొప్ప సంఘటనను ఫ్రెంచ్ రెవల్యూషన్ అని అంటారు. ఒకే రాజు అందరినీ పరిపాలించడానికి బదులు ప్రజలందరూ కలిసి పాలించాలి అనే ఆలోచన వచ్చింది. ప్రతి పౌరుడు సమానంగా, అంటే సిటోయన్ లాగా మరియు ఒకటిగా ఉండే పెద్ద కుటుంబం, అంటే నేషన్గా జీవించాలి అని వారు విశ్వసించారు. ఐక్యంగా ఉండడానికి వారు చాలా విషయాలు మార్చారు. వారు కొత్త జెండాను తయారు చేశారు. నీలం, తెలుపు, ఎరుపు అనే 3 రంగులతో త్రివర్ణ పతాకం. ఆ జెండాలో స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదర భావాన్ని సూచిస్తుంది. ప్రజలు ఓట్లు వేయడం ద్వారా నాయకులను ఎన్నుకున్నారు. నిర్ణయాలు తీసుకోవడానికి నేషనల్ అసెంబ్లీ అనే సమితిని ఏర్పాటు చేశారు. వారు కొత్త పాటలు పాడారు, ప్రమాణాలు చేశారు. దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన ధైర్యవంతులను గౌరవించారు. వారు అందరికీ ఒకే నియమాలను కూడా రూపొందించారు. ప్రతి పట్టణం సరిహద్దుల్లో ఇకపై పన్నులు చెల్లించడం అవసరం లేదు. బిజినెస్ కోసం అందరూ ఒకే బరువులు మరియు కొలతలు, అంటే వెయిట్స్, అలాగే మెజర్మెంట్స్ ఉపయోగించాలి. అందరూ ఒకే భాష మాట్లాడాలి, అది ఫ్రెంచ్. ఇప్పుడు ఫ్రాన్స్ ప్రజలు కేవలం తమకే స్వాతంత్రం కావాలి అని అనుకోవడం లేదు. ఇది మన బాధ్యత. ఇతర యూరోపియన్ దేశాల ప్రజలు కూడా స్వేచ్ఛ కలిగి ఉండాలి అని వారు భావించారు. ఈ భావన నేషనలిజం అని పిలుస్తారు. అంటే తమ దేశాన్ని ప్రేమించడం, ప్రజలందరూ యునైటెడ్గా ఉండడం అని భావించారు. ఇది నిప్పులా ఇతర దేశాలన్నిటికీ వ్యాపించింది. ఇటలీ, జర్మనీ మరియు స్విట్జర్లాండ్ ఇతర దేశాల విద్యార్థులు, అలాగే ఆలోచనా పరులు అందరూ కలిసి జోకోబిన్ క్లబ్స్ అనే గ్రూపులను ఏర్పాటు చేశారు. ఫ్రెంచ్ ఆర్మీలు ఇతర దేశాలకు వెళ్ళి లిబర్టీ సందేశాన్ని తీసుకెళ్లారు. అయితే తర్వాత వచ్చాడు నెపోలియన్, ఒక తెలివైన సైనికుడు. చివరికి ఫ్రాన్స్ పాలకుడయ్యాడు. ఆయన మళ్ళీ ఒక రకమైన మొనార్కీ తీసుకొని వచ్చాడు. కానీ పాతకాలంలా కాదు. ఆయన రెవల్యూషన్లో వచ్చిన మార్పులలో చాలా వాటిని కొనసాగించారు, ఏవైతే మంచివో. అతను నెపోలియనిక్ కోడ్ అనే ఒక కొత్త లా బుక్ని కూడా తీసుకువచ్చారు. ఈ నెపోలియనిక్ కోడ్లో ఇలా ఉంది: చట్టం ప్రకారం అందరూ సమానమే, ప్రతి ఒక్కరికి ప్రాపర్టీ కలిగి ఉండే హక్కు ఉంది, పుట్టిన కుటుంబం వల్ల ఎవ్వరూ ప్రత్యేకం కారు. నెపోలియన్ ఈ విషయాలను చాలా దేశాలకు తీసుకువెళ్ళాడు. డచ్, ఇటలీ, జర్మనీ, స్విట్జర్లాండ్ మొదలైనవి. ఆయన మంచి పరిపాలన కోసం
పెద్ద పెద్ద రాజ్యాలను చిన్న చిన్న వాటిగా విభజించారు. రైతులు లేదా కూలీలు స్లేవరీ లైక్ ఫ్యూడల్ సిస్టమ్ నుండి విముక్తి పొందేలా చేశారు. రైతులు అలాగే కార్మికులు స్వేచ్ఛగా జీవించగలిగేలా చేశారు. రోడ్ మరియు ట్రాన్స్పోర్ట్ను అభివృద్ధి చేశారు. అంతేకాకుండా ఈయన నేషనల్ కరెన్సీ ఏర్పాటు చేశారు. చాలా చిన్న చిన్న వ్యాపారులు మరియు ట్రేడర్స్ కూడా సహాయం చేశాడు. మొదట్లో ఇతర దేశాల ప్రజలు సంతోషపడ్డారు. వారు నెపోలియన్ స్వేచ్ఛను తీసుకువస్తున్నాడని అనుకున్నారు. ఫ్రెంచ్ సోల్జర్స్ను పూలహారాలతో స్వాగతించారు. కానీ కొద్ది కాలానికే ప్రజలు అసహనం వ్యక్తపరిచారు. ఎందుకంటే నెపోలియన్ అన్నిటినీ నియంత్రించాలని ప్రయత్నించాడు. ఎక్కువ పన్నులు వేసేవాడు, అంటే ఎక్కువ ట్యాక్సులు వేసేవాడు. ఫ్రీ స్పీచ్ను సెన్సార్షిప్ ద్వారా ఆపేశాడు. ప్రజలను బలవంతంగా ఆర్మీలో చేరేలా చేశాడు. ప్రజలు మళ్ళీ తమ ఫ్రీడమ్ పోగొట్టుకున్నట్టు అనిపించింది. దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే మీకు తెలిసిన వారు ఎవరైనా 10వ తరగతి నుంచి ఉంటే వారికి ఈ వీడియో షేర్ చేయండి. ఎందుకంటే వారు కూడా వారి పాఠాలను కథల రూపంలో ఎంతో సులభంగా నేర్చుకోవచ్చు. అంతేకాకుండా ఎంతో ఎక్కువ సమయం వరకు గుర్తుపెట్టుకోవచ్చు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.